హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి కట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ చేసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు మన ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి నార్మల్ బ్లౌజ్కి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మిషన్ లైన్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చు భాగంతో అయినా తీసుకోవచ్చు. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ పాయింట్ చూసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఉందో అంతవరకే మార్క్ చేసినట్లయితే పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి ఎక్స్ట్రా అనేది మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి, పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్కి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని షోల్డర్ దగ్గర అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది, మీకు ప్రతి వీడియోస్ కూడా మేము చేసే వీడియోస్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. 4వది ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కడ సరిపోతుందో కింద మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం కింద తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర ఖర్చు ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది కొంచెం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్లో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది జాయింట్ చేసేటప్పుడు. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది అయితే వస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా సింపుల్గా టిప్స్ అనేవి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకొని మనం జాయింట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఏ విధంగా అయితే మనం చిన్న క్లాత్ అయినా సరే ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తామో సేమ్ అదేవిధంగా బ్లౌజెస్ కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ కట్ చేసుకోండి. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీకు మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ మనకి అవసరం అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ సెంటర్ లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మన పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి.
చాలామందికి చంక భాగాలు ముడతలు వస్తున్నాయని అడుగుతున్నారు కదండి. మనకు ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్స్కి లోత్ అనేది 2 లేయర్స్ మీద ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సైడ్ ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకు చాలా ఈజీగా ఉంటుంది జాయింట్ చేసుకోవడం వల్ల. మనం ఎక్స్ట్రా క్లాత్స్ అన్ని జాయింట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే మనం పైనుంచి తర్వాత లాస్ట్లో కట్ జాయింట్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. మనకు అప్పుడు పైనుంచి స్టిచ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా ముందు జాయింట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ దగ్గర అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామంది అడుగుతున్నారు కదండి, మనకి లోత్ అనేది ఒకసారి తీస్తే సరిపోతుందా అని. మనం అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసేటప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనకి మనం షాప్స్ పెట్టుకోవాలి, ఎక్కువ బట్టలు స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మంచి ప్రైస్ పెట్టుకొని మంచి మిషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లో బడ్జెట్ మరీ తక్కువలో మిషన్ తీసుకోకండి, ఎలక్ట్రానిక్ అని. ఇప్పుడు పైనుంచి ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకున్న దగ్గర నుంచి పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. బ్లౌజెస్ ఒకటే కాకుండా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా స్టిచ్ చేస్తారనేది తెలిసినట్లయితే. ఇప్పుడు మనకి ఒక ఫోల్డింగ్ మిషన్ వర్క్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన హెమ్మింగ్ వర్క్ అయితే మనం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మాత్రం బ్లౌజ్కి ఈ విధంగానే హ్యాండ్స్కి జాయింట్ స్టిచ్ చేసుకోవాలి కింద అంచు అనేది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా 100% క్లారిటీతో చూపిస్తాను. మీకు ఏ సైజ్ అయినా సరే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ వరకు పై ఫోల్డింగ్ దగ్గర కట్ చేసిన దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకోండి. అంటే మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉంటుంది కాబట్టి తెలియడం కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం లాంగ్ స్టిచ్తో మిషన్తో కూడా వేసేసుకోవచ్చు, వేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. లేదా డైరెక్ట్గా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది. లాంగ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనం కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.